హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే కర్రీ వచ్చేసి ఎగ్ ఫుల్ గ్రేవీ కర్రీ అండి. చూసారు కదా గ్రేవీ ఎలా ఉందో. సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే వీడియో చేసి చూపించబోతున్నానండి. సో కర్రీ అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి. హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడే రెసిపీ వచ్చి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఇప్పుడైతే నేను ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను చూడండి. ముందుకైతే గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి దీనిలో నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఓకేనండి, ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్నది వేసుకోవాలండి. 2 అయితే లవంగాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా యాలక్కాయలు యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు అయితే వేస్తున్నానండి. వీటన్నిటిని అయితే ఇప్పుడు ఫ్రై చేయాలి. ఓకేనండి ఆనియన్స్ అయితే వేగిపోయి వీటిని అయితే చల్లారనిచ్చుకోవాలి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి. ఓకేనండి, ఇదే కళాయిలో మనమైతే ఇప్పుడు కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసి వేయించేసుకుందామండి. సో కోడిగుడ్లు అయితే వేయించేస్తాం చూడండి. ఓకేనండి, కోడిగుడ్లు ఫ్రై అయ్యేలోపు మనం జార్ తీసేసుకొని దీనిలో అయితే మనం వీటిని అయితే పేస్ట్ అయితే పట్టేసుకుందామండి. ఓకేనండి, ఇది విధంగా అయితే మనం పేస్ట్లా చేసుకోవాలి. సో ఎగ్స్ కూడా అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఓకేనండి, అదే కడాయిలో వచ్చేసి కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకేనండి, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు దీనిలో అయితే మనం ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కానీ అదైతే యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద అయితే మనం మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీనిలో వచ్చేసి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. అదేవిధంగా రుచి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కర్రీని అంతా కలిపేసుకోవాలండి. అన్నీ కలిపేసండి ఒకసారి అయితే నేను మూత పెట్టేసి వేయించేసాను. సో దీంట్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడైతే దీనిలో నేను 1 టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, దీని మీద అయితే 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, 1 నిమిషం తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకొని దీని అయితే ఇప్పుడు కంప్లీట్గా మన సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఓకేనండి, చూసారు కదా ఇలా ఆయిల్ పైగా వస్తే మాత్రం కర్రీ రెడీ అయిపోయినట్టయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. గ్రేవీ చూసారు కదా చక్కగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఓకే బాయ్.